హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కోర్టుకి అనామిక మొదటి భర్తని తీసుకువచ్చి అనామిక బండారాన్ని అందరి ముందు బయటపెట్టి అనామికకి తన కుటుంబానికి ఊహించని షాక్ ఇచ్చిన అప్పు నిజంగానే అప్పు అనామిక మొదటి భర్తని తీసుకొచ్చిందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. ఇక అనామిక అన్నిటికీ తెగించేసి రుద్రాని చెప్పుడు మాటలు విని తన కాపురాన్ని కూల్చుకుంటూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరినీ కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. దీంతో కళ్యాణ్ సహనాన్ని కోల్పోతాడు. ఇంకా కోల్పోతూ అనామిక తండ్రిని, మీ అమ్మాయిని, మీ భార్యని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటూ షాక్ ఇస్తాడు కళ్యాణ్. అయితే ఇక కళ్యాణ్ ఇచ్చిన షాక్కి అనామిక అయితే మీరు ఉండమన్నా నేను ఇక్కడ ఉండను, ఎక్కడ తేల్చుకోవాలో అక్కడే తేల్చుకుంటాను, ఇంత జరిగాక కూడా మీ అందరి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు, పదండి నాన్న, ఎక్కడ తేల్చుకోవాలో అక్కడే తేల్చుకుంటాను అని అంటూ అనామిక తన పేరెంట్స్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక రుద్రాణి రూములోకి వెళ్ళి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. రుద్రాణి కళ్యాణ్ని అనామికని విడగొట్టి ఇంట్లో ఒక రణరంగాన్ని సృష్టిద్దామని ప్లాన్ చేశాను, మొత్తానికి నా ప్లాను సక్సెస్ అయ్యింది అని అంటూ చాలా ఆనందపడుతూ ఉంటుంది రుద్రాణి. అయితే ఇక రుద్రాణి రాహుల్తో అంటూ ఉంటుంది, ఇక ఈ కుటుంబంలో ఎవ్వరూ కూడా ప్రశాంతంగా ఉండరు, వాళ్ళ నవ్వులు చూసి మనం జీర్ణించుకోలేకపోతున్నాం అని అన్నావు కదా, ఇప్పుడు మనకి జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది అని అంటూ ఉంటుంది రుద్రాణి. అయితే నువ్వు సూపర్ మమ్మీ, మామూలుగా నువ్వు ప్లాన్ చేయలేదుగా, ఈ కుటుంబం మొత్తం కూడా విలవిలలాడిపోతున్నారు అని అంటూ ఉంటారు. అవును మమ్మీ, ఇప్పుడు అనామిక ఏం చేస్తుందంటావు అని రాహుల్ అంటూ ఉంటే, కొంచెం సేపుడు తర్వాత నీకే అర్థమవుతుందిరా తను ఏం చేస్తుందో అని రుద్రాణి చెప్తూ ఉంటుంది. తర్వాత కళ్యాణ్ అయితే ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే రాజ్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, ఇన్ని రోజులు నిన్ను సహనంతో ఉండమని, అనామికని సహనంతో మార్చుకోమని, విడిపోవద్దని చెప్పాను, కానీ ఈరోజు అనామిక మాట్లాడిన మాటలకి నేను అసలు అనామికని ఈ ఇంట్లో కోడలుగా స్థానంలోనే నించోబెట్టకూడదని అనుకుంటున్నాను అని రాజ్ అంటూ ఉంటాడు. అవునన్నయ్య, ఎవరితో కూడా ఎప్పుడు ఒక్క మాట కూడా అనిపించుకొని మా నాన్న అలాగే పెద్దమ్మ అందరినీ కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేకపోయానన్నయ్య. నాకు మనసుకి ఎంత బాధ కలిగిందో. అసలు ఇలాంటి దాన్న నేను ప్రేమించింది, నా కవితల్ని చూసి నా మనసుని అర్థం చేసుకునే భార్య నాకు దొరికిందని ఎంతో సంబరపడిపోయాను, కానీ ఇలాంటి భార్య ఆస్తి కోసం వచ్చిందని తెలిసాక నాకు నా మీదే అసహ్యం వేస్తుందన్నయ్య అని అంటూ బాధపడుతూ ఉంటాడు కళ్యాణ్. అయితే నువ్వు అలా బాధపడడం నేను చూడలేను కళ్యాణ్, పద వెళ్దాం అని కళ్యాణ్ని తీసుకొని కిందకి వస్తాడు. నేను అనామికకి కళ్యాణ్కి ఇద్దరికీ కూడా డైవర్స్ ఇప్పించాలని నిర్ణయించుకున్నాను అని రాజ్ అనగానే కుటుంబం మొత్తం కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక కుటుంబం మొత్తం షాక్ అయిపోతూ, ఏంటి రాజు నువ్వు మాట్లాడేది, ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావని సీతారామయ్య అంటూ ఉంటాడు. కళ్యాణ్ని మనం మనసు మార్చి తనని అనామిక మీద ప్రేమ పుట్టించగలం, కానీ అనామిక అన్నిటికీ తెగించేసింది తాతయ్య, అలాంటి తెగించేసిన ఆడదానితో ఎప్పటికైనా ప్రమాదమే అని రాజ్ అంటూ ఉంటాడు. ఇక రాజ్ అన్న మాటకి అప్పుడే ఇక అందరూ కూడా తను చేసిందే కరెక్ట్ అని, రాజు చేసిందే కరెక్ట్ అని, అనామికకి విడాకులు ఇవ్వడమే కరెక్ట్ అని చెప్తూ ఉంటారు. ఇంతలో ఇంకా న్యూస్ ఛానల్లో అయితే అనామిక అయితే లైవ్ షోలో కనపడుతూ ఉంటుంది. ఇంకా లైవ్లో అయితే అనామిక గురించి చెప్తూ ఉంటారు. దుగ్గిరాల ఇంటి వారసుడైన కళ్యాణ్ అనామికని ప్రతిరోజు డైవర్స్ ఇవ్వమని చెప్పి వేధిస్తున్నాడని మీడియా ముందుకు వచ్చింది అనామిక. నాకు న్యాయం చెయ్యాలి, మీడియా ద్వారానే నాకు న్యాయం జరగాలి, నా భర్త, మా అత్త మామ అందరూ కూడా నన్ను వేధిస్తున్నారు అంటూ మీడియా ముందుకు వెళ్తుంది అనామిక. అయితే ఇక మీడియా ముందుకు వెళ్ళిన అనామికని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంటి పరువుని రోడ్డు మీదకి ఈడుస్తుంది అనామిక, అసలు కూడా ఊరికినే ప్రసక్తే లేదు అని అనుకునే లోపే ఇన్స్పెక్టర్ అయితే అక్కడికి వచ్చి, కళ్యాణ్ని అరెస్ట్ చేస్తున్నాం, అనామికని మీరు అరెస్ట్ చేస్తున్నారని తను కేసు పెట్టింది అని అనగానే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు.
అనామిక కేసు పెట్టిందా? అసలు మా కళ్యాణ్ తప్పు చేశాడో లేదో తెలుసుకోకుండానే మీరెలా అరెస్ట్ చేస్తారో అని రాజ్ అయితే అంటూ ఉంటారు. సార్, మీకు ఒకసారి చెప్పాను, తనని పోలీస్ స్టేషన్ దగ్గర దాకా రానివ్వద్దని. మళ్ళీ గృహహింస చట్టం కిందే తను కేసు పెట్టింది. కానీ తర్వాత ఇంకా నిషా చట్టం కింద, అన్ని చట్టాల కింద తను కేసు పెట్టింది. ఈ కేసు చాలా బలంగా ఉంది సార్, కళ్యాణ్ని అరెస్ట్ చేయక తప్పదు అని అంటూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ అయితే ఇక ఇన్స్పెక్టర్ అన్న మాటకి అప్పుడే ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉండగా కళ్యాణ్ అయితే అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక ధాన్యలక్ష్మి చాలా కుమిలిపోతూ ఉంటుంది. అలా కుమిలిపోతూ చాలా బాధపడుతూ ఈ అనామికాని వెనకేసుకొచ్చి నా కొడుకు జీవితాన్ని నేనే నాశనం చేశాను అని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక కావ్యకైతే అప్పు కాల్ చేస్తుంది. ఏంటక్క, అసలు అనామిక ఏమనుకుంటుంది? కుటుంబం పరువుని తీయడానికి తను ఆ ఇంట్లోకి అడుగు పెట్టినట్టుంది. అసలు మీడియా ముందుకు వచ్చి ఎందుకు అలా మాట్లాడుతుంది అని అప్పు అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇక కావ్య అయితే తను ప్రతిసారి నీ విషయాన్ని తీసుకొస్తుంది అప్పు, అలాగే కవి గారిని కూడా అరెస్ట్ చేశారు అని అనగానే ఒక్కసారి అప్పు షాక్ అయిపోతూ ఉంటుంది. నేను వెంటనే కళ్యాణ్ని చూడ్డానికి వెళ్తాను అని అనగానే వద్దప్పు, ఇప్పటికీ మీ ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని అందరూ కూడా అనుకుంటున్నారు. మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్తే ఏదో ఒక విషయం మీద ఇద్దరు మళ్ళీ గొడవ పెరుగుతుంది తప్ప తగ్గదు అని అంటూ ఉంటే ఇంతలో అప్పుడే రాజు అయితే ఫోన్ తీసుకొని, చూడప్పు, నువ్వు మాత్రం బయటికి రావద్దు, ఇంట్లోనే ఉండు. బయటికి వస్తే మీడియా వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ప్రశ్నలతో వేధిస్తూ ఉంటారు అని రాజు అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక అప్పు ఫోన్ పెట్టేస్తుంది. ఇంతలో కనకమైతే అదంతా విని, ఏంటి అప్పు ఇలా వచ్చింది? అసలు అనామిక ఆడదేనా? ఇంతకి బరి తెగించేసిందా? గుట్టుగా గౌరవంతో బ్రతికి ఆ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసిందా? ఇప్పుడు ఆ కుటుంబం ఎలా తలెత్తుకొని బ్రతుకుతుంది అని కనకం, కృష్ణమూర్తి కూడా బాధపడుతూ ఉంటారు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇంకా కుటుంబాన్ని బాధ పెట్టాలని రాహుల్ అయితే మళ్ళీ రిపోర్టర్స్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాడు. దాంతో ఇక మీడియా అందరూ కూడా ఇంటికైతే వస్తారు. ఇంటికి వచ్చిన తరువాత అప్పుడే అందరూ కూడా కళ్యాణ్ని ప్రశ్నిస్తూ ఉంటారు. దుగ్గిరాలింట్లో విలువలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, ఆడవాళ్ళకి గౌరవం ఇస్తారని విన్నాము. కానీ మీరు కట్టుకున్న భార్యలని ఇలా హింసిస్తారని తెలీదు. ముందు కావ్యని అలాగే బాధ పెట్టేవాళ్ళు, అలాగే ఇప్పుడు కళ్యాణ్ భార్యని అనామికాని కూడా అలాగే బాధ పెడుతున్నారు అని అంటూ అందరూ కూడా మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటే రాజు అయితే చెప్తూ ఉంటాడు, తను మాత్రమే బాధ పెడుతున్నామని బయటికి వచ్చింది, ఎవరు రాలేదు కదా అని అంటూ ఉంటాడు. రాజు అయితే దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఏదైనా ఉంటే మేము పోలీస్ స్టేషన్లోనే తేల్చుకుంటాము అని అంటూ ఉంటాడు రాజ్. ఇక రాజు, కావ్య ఇద్దరూ కూడా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత కళ్యాణ్ని విడిపించమని లాయర్ని తీసుకువెళ్తారు. అన్ని సెక్షన్ల కింద అరెస్టు చేసిన తర్వాత ఏ బెయిల్ కూడా పనిచేయదని ఇన్స్పెక్టర్ అయితే చెప్తాడు. తర్వాత రాజు, కావ్య ఇద్దరూ కూడా అనామిక దగ్గరికి వెళ్తారు. అనామిక దగ్గరికి వెళ్ళి, అనామిక, అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ నువ్వు ఇలాగా కళ్యాణ్ని అరెస్ట్ చేయించడం అస్సలు కూడా తప్పు. అది అసలు ఏం జరిగిందని ఇంట్లో నువ్వు ఇంత గొడవ చేస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు రాజు అయితే. అప్పుడే ఇక రాజుని నిలదీస్తూ ఉంటుంది అనామిక, మీ భార్యలాగా నాకు ఓర్పు సహనం లేదో, నాకు కొడుకు ఉన్నాడో, వేరే అమ్మాయితో సంబంధం ఉందని మీరు ఒక బాబుని తీసుకువచ్చి చెప్పినా తను సహనంగా ఓర్చుకుందేమో, నాకంత సహనం లేదో, అందుకని నాకు జరిగిన అన్యాయాన్ని నేను అందరిలోనే తేల్చుకోవాలని ఇలా చేశాను. ఇంత జరిగాక తను నాతో ఇంకా కాపురం చేస్తాడని ఆశ, మారతాడని కోరిక కూడా లేదో, నాకు న్యాయం జరిగే వరకు నేను ఇలాగే పోరాడతాను అని అంటూ ఉంటుంది అనామిక అయితే. అసలు నీకేం న్యాయం కావాలి, ఏం చెయ్యాలి చెప్పు అని కావ్య అడుగుతూ ఉంటుంది. ఏం చేస్తే కళ్యాణ్ని నువ్వు వదిలేస్తావో, కళ్యాణ్ని పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రప్పిస్తావో అని కావ్య అడిగేసరికి అప్పుడు ఇక చెప్తూ ఉంటుంది అనామిక అయితే, నాకు మీ ఆస్తిలో సగం ఆస్తిని రాసివ్వండి, అప్పుడే నేను కళ్యాణ్ మీద కేసు విత్డ్రా చేసుకుంటాను, అలాగే ఇక మీ ఇంట్లోకి కూడా అడుగు పెట్టను
అని అంటూ ఉంటుంది అనామిక. అయితే అప్పుడే ఇక వెనక నుంచి వచ్చి ధాన్యలక్ష్మి అనామిక చెంప పగలగొడుతుంది. నువ్వు నా కొడుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నావంటే నమ్మి ఎంతో మురిసిపోయాను. నీలాంటి ఆడది ఆస్తి కోసం ఇంతకి దిగజారిపోయి ఇలాగా కట్టుకున్న భర్తని పోలీస్ స్టేషన్ పాలు చేసి మళ్ళీ ఆస్తి కోసం ఆస్తి రాసిస్తే భర్తని వదిలించేస్తాను అని చెప్తున్నావే. చిచ్చి, నువ్వు ఆడదానివేనా? నీలాంటి కోడల కోసమా నేను సపోర్ట్ చేస్తూ మాట్లాడేది అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. అప్పుడే రాజైతే పెళ్లి రోజు నాడు 2 కోట్లు అప్పు ఉందని మా చేత అప్పు తీర్పించినప్పుడే నేను కనిపెట్టి ఉండాల్సింది. మీరు డబ్బు మనుషులని, ఆస్తి కోసమే ఈ సంబంధాన్ని కుదుర్చుకున్నారని అప్పుడే తెలుసుకోవాల్సింది. తప్పు చేశాను అని అంటూ ఉంటాడు రాజైతే. అప్పుడే కావ్య కూడా నేను కూడా తప్పు చేశాను. ఆ రోజు చెట్టు ఎండిపోతే పెళ్ళి ఆగిపోతుందని ఇంకో చెట్టుని తీసుకువచ్చి పచ్చని చెట్టుని చూపించి వీళ్ళ పెళ్లి జరిగేలా చేశాను. నిజంగా ఆ రోజు ఎండిపోయిన చెట్టే ఉండుంటే ఇలాంటి రాక్షసి మన ఇంటి కోడలు అయ్యేది కాదు అని అంటూ ఉంటుంది కావ్య. నీకు ఆస్తిలో ఒక్క రూపాయి కూడా రానివ్వకుండా నిన్ను మా ఇంట్లోకి కోడలుగా అడుగు పెట్టకుండా చేస్తాను. ఇప్పుడు వరకు సహనంతో ఉన్న రాజును చూశావు, మళ్ళీ ఇప్పుడు నేను రంగంలో దిగితే ఎలా ఉంటుందో చూద్దు గాని అని అంటూ రాజైతే చెప్తూ ఉంటాడు. నీ దగ్గర డబ్బులు లేకుండానే ఎగిరెగిరి పడుతున్నావు. కోట్ల ఆస్తున్న నేను ఎంతకైనా ఎంత దూరమైనా వెళ్తాను నా తమ్ముడు గురించి. నీలాంటి ఆడది మరొకసారి భర్తని ఇలా అవమానించకుండా చేస్తాను అని రాజైతే అనామికకి వార్నింగ్ ఇచ్చి ఇక వెళ్ళిపోతాడు. తరువాత ఇక అప్పుకైతే కాల్ వస్తుంది. అప్పుకి కాల్ రావడంతో అప్పుడే ఇక అప్పు అయితే నేను బయటికి వెళ్ళాలమ్మా అని అంటూ ఉంటుంది. ఈ టైంలో బయటికి ఎక్కడికి వద్దని రాజు అల్లుడు గారు చెప్పారు కదా అని అంటూ ఉంటే లేదమ్మా నేను వెళ్ళాలి అని అప్పు ఇక బయటికైతే వెళ్తుంది. కళ్యాణ్ని కోర్టుకి తీసుకువెళ్తారు. కళ్యాణ్ని కోర్టుకి తీసుకువెళ్ళిన తరువాత ఇక కళ్యాణ్ అనామిక ఇద్దరు బోన్లో నిలబడతారు. కుటుంబం మొత్తం కూడా కోర్టులో ఉంటుంది. అప్పుడే ఇక కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు, దుగ్గిరాల కుటుంబం అంటే పేరు ప్రతిష్టలకి పెట్టింది పేరు. నా కుటుంబం ఎప్పుడూ కూడా కోర్టు మెట్లు ఎక్కలేదు. పోలీసులు కేసులంటే కూడా తెలీదు. కానీ నా వంశంలో నేనే చెడబుట్టాను. ఇలాంటి మూర్ఖురాలని ప్రేమించి పెళ్లి చేసుకొని నా కుటుంబాన్ని కోర్టు దాకా ఈడ్చుకొచ్చాను అని అంటూ కళ్యాణ్ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఇక అనామిక అయితే అసలు నాతో కాపురం చెయ్యకుండా తన వదిన చెల్లెలైన అప్పుతో కలిసి తిరుగుతూ మళ్ళీ పైపెచ్చి నేను అడుగుతున్నానని నాకు విడాకులు ఇవ్వమని నన్ను రోజు కూడా వేధించేవాడు అని అంటూ ఉన్నవి లేనివి అనామిక అయితే అన్నీ చెప్తుంది. ఆ ఇంట్లో నాకు ప్రతిరోజు కూడా నరకమే. ప్రతి ఒక్కరూ వాళ్ళ మాటలతో చిత్రవద చేసేవాళ్ళే అని అనామిక అంటూ ఉంటుంది. అనామిక తన కుటుంబం మీద ఇలాంటి నిందలు వేస్తూ ఉండడం చూసి జడ్జి గారు తను చెప్పే దాంట్లో అన్ని అబద్ధాలే ఉన్నాయి. అప్పు కేవలం నా స్నేహితురాలు మాత్రమే. ఎప్పుడూ కూడా నేను నా స్నేహితురాల్ని ఫ్రెండ్గానే చూశాను. కానీ అనామిక ఆడపిల్లని కూడా చూడకుండా నా ఫ్రెండ్ని అందరి ముందు మీడియా ముందు అవమానించాలని ఒక అబ్బాయికి డబ్బులు ఇచ్చి మేము హోటల్కి వెళ్ళంగానే మమ్మల్ని రూమ్లో పెట్టి తను బయట నుంచి గడియ వేయించి ఇదంతా చేసింది, కుట్ర చేసింది. ఒక ఆడపిల్ల జీవితాన్ని రోడ్డు పాలు చెయ్యాలనుకుంది. డబ్బుతో ఏదైనా చెయ్యొచ్చని విర్రవీగింది అనామిక అని వీడియోని జిడ్జి గారికైతే చూపిస్తూ ఉంటారు. అంతేకాదు వీళ్ళు అన్నీ కూడా అప్పుల పాలైపోయి ఉన్నారు. పెళ్ళప్పుడు మా కుటుంబమే పెళ్లి జరగడానికి మా అన్నయ్య సేటుకి 2 కోట్ల అప్పు తీర్చాడు. ఆ సేటు కూడా ఇక్కడే ఉన్నాడు అని కళ్యాణ్ అయితే చూపిస్తూ ఉంటాడు రుజువులు. అప్పుడే అనామిక అయితే నా భర్తని నేను కాపాడుకోవాలని ఇదంతా చేశాను తప్ప నేనేమీ తప్పు చేయలేదు జడ్జి గారు, మీరు నాకు న్యాయం చెయ్యండి అని అంటూ ఉంటుంది. నీకు ఎటువంటి న్యాయం కావాలమ్మా అని జడ్జి గారు అడుగుతూ ఉంటే అప్పుడే నాకు వాళ్ళ ఆస్తిలో సగం ఆస్తిని భరణంగా ఇవ్వమని చెప్పండి అని అనామిక అంటుంది.
ఆ మాట విని రుద్రాని రాహుల్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక రాహుల్ అయితే ఏంటి మమ్మీ ఇది, నువ్వేమో వాళ్ళిద్దరిని విడగొడితే ఏదో 1-2 కోట్లు అడిగి ఊరుకుంటుందనుకుంటే ఏకంగా సగం ఆస్తిని అడిగింది, అప్పుడు మనకి మిగిలేదేంటిది చెప్పే కదా అని రాహుల్ అంటూ ఉంటాడు. ఇది మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా, ఇప్పుడు ఇది కోర్టులో సగం ఆస్తిని రాయించమంది, అలా ఎలా కుదురుతుంది అని రుద్రాణి అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే కళ్యాణ్ అయితే ఇప్పుడు తన మాటల్లోనే అర్థమైంది కదా జడ్జి గారు తను ఏమంటుందో, కేవలం తను ఆస్తి కోసమే నన్ను ప్రేమించింది, ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకుంది, అంతే తప్ప నా మీద ప్రేమతో కాదు అని అంటూ ఉంటాడు కళ్యాణ్. అయితే అప్పుడే అనామిక అయితే కవితలంటూ పిచ్చి గీతలు రాసుకొని నా జీవితాన్ని నాశనం చేశాడు ఈ కళ్యాణ్, ఒక ముద్దు లేదు ముచ్చటా లేని ఇలాంటి భర్తతో నేను కాపురం చెయ్యలేను, నాకు భరణం కింద సగం ఆస్తిని రాసి ఇవ్వమని మీరు తీర్పు ఇవ్వండి జడ్జి గారు అని అంటూ ఉంటే, ఒక్క నిమిషం జడ్జి గారు అని అంటూ అప్పు అయితే వస్తుంది. ఇక అప్పు లోపలికి రావడం చూసి అప్పుడే అనామిక అయితే నా కాపురంలో చిచ్చు పెట్టింది ఇదే జడ్జి గారు, దీనివల్లే కళ్యాణ్ ఇలా నన్ను దూరం పెడుతున్నాడు, దీనివల్లే నా కాపురం కూలిపోయింది, ముందు దీన్ని జైల్లో పెట్టండి అని అంటూ ఉంటుంది అనామిక. నోరు ముయ్ అనామిక, నోరు ముయ్, అసలు నా గురించి మాట్లాడే అర్హతే నీకు లేదు అని అంటూ అప్పు అయితే అంటూ ఉంటుంది. నువ్వేమన్నా చెప్పాలంటే బోన్లోకి వచ్చి చెప్పమ్మా అని జడ్జి గారు అయితే చెప్తూ ఉంటారు. నేను కళ్యాణ్ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ జడ్జి గారు, నేను కళ్యాణ్ని ప్రేమించాను, కానీ తను ప్రాణానికి ప్రాణంగా అనామికాని ప్రేమించాడు, అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని నా ప్రేమని నేను వదిలేసుకున్నాను. ఈ విషయం తెలుసుకున్న అనామిక అప్పటి నుంచి కూడా నన్ను ఒక శత్రువులాగే చూస్తుంది, ప్రతిసారి మా ఇద్దరికి మధ్య అక్రమ సంబంధం ఉందని తను ఎంతో తెగించి చెయ్యరాని ఘోరాలన్నీ కూడా చేసింది. కానీ ఇప్పుడు దుగ్గిరాల కుటుంబాన్ని కోర్టు మెట్టులు ఎక్కించిన ఈ అనామిక గురించి మీకు కొన్ని విషయాలైతే చెప్పాలి. అవేంటంటే, ఈ అనామిక కళ్యాణ్ని రెండో పెళ్లి చేసుకుంది. అనామిక మొదటి భర్త యాక్సిడెంట్లో తను 2 కాళ్ళు కోల్పోయాడు, అందుకని తన భర్త దగ్గర ఎటువంటి ఆస్తి లేదని తనని వదిలేసి విడాకులు ఇవ్వకుండానే కళ్యాణ్ డబ్బున్నవాడని కళ్యాణ్కి ఎరవేసింది. దానికి ప్రత్యక్ష సాక్షి ఎవరో కాదు అనామిక మొదటి భర్తే అని అనామిక మొదటి భర్తని వీల్ చైర్లో తీసుకొస్తుంది అప్పు. ఇక వీల్ చైర్లో తీసుకువచ్చిన అనామిక మొదటి భర్తని చూసి దుగ్గిరాల కుటుంబం షాక్ అయిపోతూ ఉంటుంది. రాజు, కావ్య అందరూ కూడా స్టన్ అయిపోతూ ఉంటారు. చివరికి కళ్యాణ్ కూడా అప్పు నిజంగానే ఇతను అనామిక మొదటి భర్తనా అని అంటూ ఉంటాడు. అవును కవి, నిజంగానే ఇతను అనామిక మొదటి భర్త. అనామిక మీడియాలో మన కుటుంబం మీద చేస్తున్న ఆరోపణలు చూసి ఆయన నాకు ఫోన్ చేశాడు. ఈయన ఎవరో కాదో, నాకు ఫ్రీగా పోలీస్ కోచ్ ఎవరో తెలుసా, ఇతనే అని అంటూ ఉంటుంది. అప్పు అయితే అప్పుడే ఇక అప్పు తీసుకొచ్చిన సాక్ష్యం చూసి అనామిక స్టన్ అయిపోతూ ఉంటుంది. జడ్జి గారు, ఇతనెవరో నాకు తెలీదు, కావాలని ఈ కేసుని డైవర్స్ చేయడానికి ఈ అప్పు ఆ నాటకం ఆడుతుంది అని అంటూ ఉంటే, నాటకమేమీ ఆడడం లేదు జడ్జి గారు, సాక్ష్యాలతోనే వచ్చాడు అతను, మీరు చెప్పండి అని అంటూ ఉంటుంది. అప్పు అయితే అతన్ని, నమస్కారం జడ్జి గారు, నేను అనామిక ఇద్దరు కాలేజీ డేస్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. నా దగ్గర ఎక్కువగా ఆస్తి ఉందని, నేను అనామికాని ప్రేమించి మళ్ళీ నాకు దూరం అవుతుంది అని భయంతో ఎక్కువ ఆస్తి ఉందని తనని నమ్మించి పెళ్లి చేసుకున్నాను. తీరా ఇక నమ్మించి పెళ్లి చేసుకున్నాక నాకు డబ్బు లేదని తెలుసుకొని తను నాతో 2 నెలలు కాపురం చేసి తరువాత పుట్టింటికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన తరువాత ఒకరోజు నేను యాక్సిడెంట్లో 2 కాళ్ళు పోగొట్టుకున్నాను. అనామిక చూడ్డానికి వచ్చింది, కానీ తను ఏమందంటే, నేను కళ్యాణ్ అనే దుగ్గిరాల కుటుంబానికి చెందిన
అతన్ని పెళ్లి చేసుకుంటున్నాను. అతను కోటీశ్వరుడు, నీకులాగా కటిక పేదవాడు కాదు అని నాకు పెళ్లి కార్డు ఇచ్చి మరీ వెళ్ళింది సార్ అంటూ అనామిక బండారాన్ని మొత్తాన్ని కూడా అతనైతే బయట పెడతాడు. పెళ్లి ఫోటోలు, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న కాల్ రికార్డ్స్, మెసేజ్లు అన్నీ కూడా చూపిస్తాడు. అది చూసి మొదటి పెళ్లి చేసుకొని అతనికి విడాకులు ఇవ్వకుండానే ఆ పెళ్లి గురించి రహస్యాన్ని దాచిపెట్టి రెండో పెళ్లి చేసుకున్న ఈ అనామిక పెట్టిన కేసుని కొట్టేస్తూ ఈ అనామికకి కళ్యాణ్కి విడాకులు మంజూరు చేయడం అయినది అంటూ కోర్టు అయితే బ్రహ్మాండమైన తీర్పిస్తుంది. దాంతో కళ్యాణ్ అయితే చాలా ఆనందపడుతూ అప్పుడే కావ్య అయితే నువ్వు సూపర్ అప్పు అని అంటూ ఉంటుంది. ఇక అనామిక పొగరంతా దిగిపోతుంది. అప్పుడే అనామిక అయితే కళ్యాణ్ దగ్గరికి వచ్చి నాకు విడాకులు ఇవ్వద్దు అంటూ ప్రాధేయపడుతుంది. నువ్వు ఇప్పుడు ప్రాధేయపడినా లాభమేమీ లేదు, ఎప్పటికీ న్యాయమే గెలుస్తుంది, నీలాంటి మూర్ఖులకి ఇదే గుణపాఠం అంటూ కళ్యాణ్ అయితే అనామికకి ఒకే ఒక్క మాట చెప్తాడు. త్వరలోనే అప్పుకి నాకు పెళ్ళి, మా పెళ్ళిని ఎవ్వరూ ఆపలేరు అంటూ షాకిస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.